చెప్పనా? అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం నైట్ 8 గంటల సమయంలో మాకొక విశ్వసనీయ సమాచారం వచ్చింది. కొంతమంది ఇన్ఫార్మర్స్ నుంచి. శాంతి భవన్ లాడ్జి మా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. అక్కడ రూమ్ నెంబర్ 203లో కొంత నగదు చలామణి అనేది జరుగుతుంది. భారీ మొత్తం అనే సమాచారం మీద మా ఎస్ఐ గారి సిబ్బంది కూడా అక్కడ రైడ్ చేసి ఒక ముగ్గురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వద్ద ఒక కౌంటింగ్ మెషిన్ కూడా దొరకడం జరిగింది. దీని మీద వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారితో ఉన్న 2 కార్లను కూడా తీసుకొస్తే కార్లు వెనకాల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని స్టిక్కర్లు కూడా అంటించి ఉండటం జరిగింది. దీని మీద డీటెయిల్గా వెరిఫై చేస్తే వాళ్ళ ముగ్గురు పేర్లు కొవ్వూరు నాగేంద్ర రెడ్డి అనే అలాగే మర్రెడ్డి శ్రీనివాసరావు అనేవాళ్ళు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు. వీళ్ళకి కొంత మనీ ప్రాబ్లమ్స్. కొవ్వూరు నాగేంద్ర రెడ్డి గారు అలాగే వాళ్ళ బ్రదర్ రామకృష్ణారెడ్డి గారు వీళ్ళ పేరు మీద అనంతపురంలో ఒక కొంత పొలం ఉంది. ఆ పొలాన్ని అమ్మేసి ఆ డబ్బులతో డబ్బులు తెచ్చుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు కుప్పుల కళ్యాణ్ చక్రవర్తి అని ఇతను రాజమండ్రిలో ఉంటాడు. ఇతను డిజిటల్ మీడియా అనే సంస్థ ద్వారా ఎల్ఈడి యాడ్స్ డిస్ప్లే బోర్డులని సప్లై చేసి దాన్ని కాంట్రాక్ట్ వర్క్స్ అయి చేస్తూ ఉంటాడు. అతను అప్రోచ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కలిసి ఇక్కడ పిఠాపురంలోని గంగాధర్ అనే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ తోటి కాంటాక్ట్ అవుతే అది అమ్మి పెడతామని చెప్పేసి ఇక్కడికి రండి, ఇక్కడ బేరం ఉందని చెప్పడంతో వీళ్ళు శాంతినివాస లాడ్జిలోని రూమ్ తీసుకుని అతను అమ్మకందారుడు వస్తాడని వెయిట్ చేస్తూ ఉండగా ఈ లోపానికి వచ్చిన సమాచారం మీద మేము అక్కడ రైడ్ చేసి వెళ్ళి పట్టుకుంటే వీళ్ళ పూర్తి విచారణ పోలీస్ పూర్తి విచారణలో వీళ్ళ యొక్క సైట్ పొలం ఏదైతే ఉందో ఆ పొలం డాక్యుమెంట్లను సెక్యూర్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ చాలా కాలం నుంచి దీన్ని అమ్మడానికే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి వచ్చింది. అయితే ఈ యొక్క వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెహికల్స్ ఓనర్స్ని కూడా వెరిఫై చేసి వారిని కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఈ వెహికల్స్ని కొప్పుల కళ్యాణ్ చక్రవర్తి అనే వ్యక్తికి అమ్మేశారు. బట్ అవి ఇంకా పూర్తిగా వాళ్ళకి పేరు మీద ట్రాన్స్ఫర్గా అవ్వడం జరగలేదు. అది చక్రవర్తిని ఈ స్టిక్కర్ల గురించి పూర్తిగా విచారణ జరపగా ఇతని డిస్ప్లే బోర్డులని నేషనల్ హైవే వర్క్స్ కోసం తిరుపతిలో ఉన్నప్పుడు నేషనల్ హైవేలో ఉన్న ఎల్ఈడి డిస్ప్లే బోర్డులని ఫిక్స్ చేయడానికి అతను కాంట్రాక్ట్ వచ్చిందని ఆ టైంలో ఈ వర్క్స్ పర్పస్లో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టిక్కర్లను అతికించినట్లుగా చెప్పాడు. ఏదేమైనప్పటికీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్టిక్కర్లని అతికించడం అనేది చట్టరీత్యా విరుద్ధ నేరం కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి వీరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ప్రెస్లో వస్తున్నట్టుగా కానీ లేకపోతే మీడియాల్లో చాలామంది అవుతున్నట్లు కానీ దొంగ నోట్ల ముఠా అనేది ఏమీ ఇందులో జరగట్లేదు. వీళ్ళ దగ్గర కేవలం 1000 రూపాయలు వరకు మాత్రమే, అది కూడా రియల్ నోట్స్ కొవ్వూరు నాగేంద్ర రెడ్డి వద్ద ఉన్నాయి. దీని మీద తదుపరి విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడించడం జరుగుతుంది.